వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల దాటిన వారికి ఇక నో ఆధార్. 18 ఏళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు కొరకు అప్లై చేస్తే వారికి ఆధార్ కార్డు ఇవ్వద్దంటూ వారికి ఆధార్ కార్డు జారీ చేసే విషయం మీద నిషేధం విధించింది. ఇక ఈ నిర్ణయం వెనుక ఒక కఠినమైన ఒక నిర్ణయం వెనుకైతే ఒక ఆలోచన దాగి ఉంది. అక్రమ వలసల కట్టడిని అడ్డుకునేందుకే సర్కార్ ఈ విధమైనటువంటి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. చొరబాటుదారులు ఆధార్ కార్డు పొందకుండా నిరోధించటమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య లక్ష్యము. ఇక అస్సాంకి రోహింగ్యాలు ఎక్కువగా వస్తారు బంగ్లాదేశ్ నుంచి. ఇక ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. మనం అంటే పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో బంగ్లాదేశీయుల పట్ల. వారు అక్కడి నుంచి కూడా వాళ్ళ దేశాలకు వెళ్లిపోతూ ఉన్నారు. ఇక అస్సాంలో కూడా మిగిలినటువంటి వారు లేకపోతే అటుగా వెళ్లిన వారు అస్సాంలోకి వచ్చి పాగా వేయకుండా కూడా ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. అస్సాం నుంచి కూడా బంగ్లాదేశీని తిరిగి పంపించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది అస్సాం కేబినెట్. వయోజనులకు ఇక మీద సాధారణ పద్ధతిలో ఆధార్ అయితే జారీ చేయరు. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక ధృవీకరణ అనేది ప్రక్రియ తప్పనిసరి చేశారు. వయోజనుల ఆధార్ దరఖాస్తులను పరిశీలించనున్నారు డీసీలు. డిప్యూటీ కమిషనర్ల సిఫారసుల ఆధారంగానే ఇక మీద ఆధార్లు అనేవి జారీ చేయబోతున్నారు. ఇక కొత్త ఆధార్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వానికి తుది నిర్ణయం అంటూ కూడా సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక కీలక నిర్ణయం మీద ఆదేశాలు ఇచ్చారు. 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇక అమల్లోకి రానున్న ఈ తాజా ఉత్తర్వులు 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేయకూడదంటూ కూడా ఇప్పుడు అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. continuously provided. Who are taking these Aadhaar cards? We want to fully prove that no illegal immigrants is taking advantage of Aadhaar. Cabinet has decided to stop issuance of Aadhaar card for any person more than 18 years of age. However, for children below 18 years of age, Aadhaar will be continuously provided, but no one will get Aadhaar if the citizen is of 18 plus. If at all there is some genuine person, then deputy commissioner has to send a proposal, government will approve. ఇక ఇల్లీగల్ గా ఎవరైతే ఇప్పుడు అస్సాంలో ఉంటున్నారో ఇల్లీగల్ గా వచ్చేటువంటి వారిని ఇటు నిర్మూలించేందుకు ఇప్పుడు ఉన్నటువంటి వారిని బయటికి పంపించేందుకే ఈ రకమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు సీఎం హిమంత బిశ్వ శర్మ అయితే తెలపడం జరిగింది. 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా ఈ తాజా ఉత్తర్వులు అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఇక 18 ఏళ్లు నిండిన వారికి ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆధార్ అనేది జారీ అవ్వదు. కొన్ని కేసెస్ లో ఎక్సెంప్షన్ అనేది ఉంటుంది. అంటే ఇది కూడా పూర్తిగా కూడా అధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ సిటిజన్స్ అని మొత్తం కూడా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ ఆధార్ అనేది వస్తుంది. అయితే ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే గనక టీ తోటల్లో పనిచేసేందుకు అస్సాంకి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళల్లో ఆధార్ అనేది ఉండదు. సో ఇలా కొంతమందికి ఎక్సెంప్షన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మనం చూసుకుంటే గనక 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డు జారీ చేయకూడదు అన్న దాంట్లో కూడా మీడియాతో మాట్లాడుతూ ఇక ఈ నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని వెలువరించడం జరిగింది. దీంట్లో ఎక్సెప్షన్ కేసెస్ చూస్తే గనక ఎస్సీ ఎస్టీ టీ తోటలో పనిచేసేవారు 2027 మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డులు పొందవచ్చు. ఇక ఈ ఉత్తర్వులు 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇంకా అప్పటి వరకు కూడా వీళ్ళు అయితే ఈ ఆధార్ పొందవచ్చు అంటూ కూడా పేర్కొన్నారు. ఇక ఆధార్ కార్డు విజ్ఞప్తి చేసుకున్న వ్యక్తి అర్హుడా కాదా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఆధార్ కార్డుల జారీ సంపూర్ణ స్థాయికి చేరుకుందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి తెలిపారు.